ముంతజూర్ కోడ్నే వాళ్ళ సీదు. హాయ్ అండి. ట్రేసింగ్ పద్ధతులు కూడా చెప్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ ట్రేసింగ్. యాక్చువల్లీ ఏదైతే మన డిజైన్ ఇందాక స్కెచ్ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా పిన్నింగ్ అయితే చేస్తున్నాము. ఓకేనా. ఈ మెషిన్ లేని వాళ్ళు ఏ విధంగా పిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఏమీ లేకుండా ఇది ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని, ఇది యాక్చువల్లీ మగ్గం నీడిల్కి ఏదైతే హెమ్మింగ్ సూది ఉంటుందో దాన్ని ఆపోజిట్ సైడ్లో ఇట్లా దారంతో కట్టేసుకున్నాను. సో దట్ ఇట్లా 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 పంచ్ చేసేటప్పుడు మనకి గ్రిప్ అనేది బాగుండిద్ది కాబట్టి. ఇప్పుడు చిన్న చిన్నగా ఇట్లా ఇట్లా ఏదైతే మనకి ట్రేసింగ్ ఉందో దీని మీద చేసుకోవడం ఇంకొక పద్ధతి. సూది సన్నగా ఉండేలా చూసుకోండి, సో దట్ మీకు ట్రేసింగ్ అనేది నీట్గా వస్తుంది. సూది లావుగా ఉన్నట్లయితే మనకి ట్రేసింగ్ అనేది చాలా లావుగా వస్తుంది. ఓకే, సో ఇది ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ కరెక్ట్గా ట్రేస్ అయింది లేనిది ఈ గరుకుతనంతో మనకు అర్థమైంది. ఓకే, సో ఇది ట్రేసింగ్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ దీన్ని వైట్ పౌడర్తో కానీ కిరోసిన్ ఉంటుంది దాంతో కానీ ట్రేస్ చేస్తాం పెట్రోల్తో. సో ట్రేస్ చేసిన తర్వాత పెయింట్ ఎట్లా చేద్దాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. బై బాయ్.